Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your. ఎందుకంటే గడిచినటువంటి ఆదివారం చెప్పిన వాక్యం ఏంటంటే నెహెమ్యా గ్రంథం మీద చెప్పాను. నెహెమ్యా గ్రంథంలో 3 వ్యక్తులు పరిచయం చేశాం. నెహెమ్యా, హనన్యా, ఎజ్రా. నెహెమ్యా గురించిన మాటలు, హనన్యా గురించిన మాటలు, ఎజ్రా గురించిన మాటలు కొంతమందిలో కార్యం జరిగించి నేను ఆ వాక్యం విని లోపడిన తర్వాత నేను తలబట్టి సంతోషించాను. హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే భయభక్తులు గలవాడు. నమ్మకం అనే మాట మీద మనము చెప్పాము. హనన్య గురించి దేనిలో నమ్మకం ఉండాలి? సమయంలో, జీవితంలో, ఇచ్చిన డబ్బులు, ధనంలో నమ్మకం ఉండాలి. భార్య భర్తలకు విషయంలో, కుటుంబంలో నమ్మకం ఉండాలి. ఆ వాక్యం విని ఒక వ్యక్తి ప్రేరేపించబడి నా దగ్గరకు వచ్చాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను వాక్యానికి లోబడుకుంటే ఎలా ఉండేదని చెప్పి దశమ వాటి నుంచి వెళ్ళాడు. ఎప్పటికీ ఈ నెల కాదు, ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒక నెల ఇవ్వలేదట. అర్థమైంది కదా? ఎప్పుడూ ఒక నెల ఇవ్వలేదట. వాక్యం ఉన్నాడట. వాక్యము విన్న తర్వాత లోబడడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఒక్కడైనా లోబడ్డాడు కదా అని ఆ రోజు నేను సంతోషించాను. కాబట్టి ఎంతమందిలో దేవుడు నా ద్వారా చెప్పే వాక్యమును ఒక్కడైనా లోబడతాడని ఒక విశ్వాసం. ఒక్కడని ఒక్కడ లోబడాలని కాదు, కానీ అందరూ లోబడాలని, కానీ కొంతమంది లోబడతారు అన్నది నా ఆలోచన. అయితే ఆ లోబడే వ్యక్తులు నీ ఒకడు ఉంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. ఈ క్రిస్మస్ దినం ఒక పర్వదినముగా, ఒక నూతనమైన దినముగా, గుర్తుంటే దినముగా నీ జీవితంలో నిలిచిపోవాలి. మీకా ద్వారా ప్రవచనం చేస్తున్న మాట ఏంటంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం చెప్పబెట్టి, స్వల్పమైనటువంటి గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు యాకోబు వాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలు యాకోబు వాడు నీలో నుండి వస్తాడు. ఆయన ఎవరో చెప్పనా? పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రత్యక్షమవుతున్నాడే ఆయనే నజరేయుడు యేసు. హల్లెలూయా! ఆయనే ప్రత్యక్షమవుతున్నాడని చెప్పి మీకు ప్రవచించాడు. ఈ ప్రవచనం నెరవేర్పు కాలం వచ్చింది. ఆ నెరవేర్పు జరగడానికి ఇప్పుడు వాక్యాన్ని చదువుకుందాం. చదువుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకున్నాం. 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించగా. హల్లెలూయా! నెరవేర్పు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది అంటే, ఎప్పుడు వచ్చిందంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఈ భూ ప్రపంచాన్ని చూడగా
ప్రపంచంలో స్త్రీలను కన్యకలను చూడగా ఒక స్త్రీ ఒక కన్యక ఆమె కట్టబడినది దేవుని దృష్టిలో. ఆమె పేరు మరియ. ఆమె నిశ్చయముగా గర్భం ధరించింది. ఎలా గర్భం ధరించింది ఆమె అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. హల్లెలూయా. అప్పటికి ఆమె యోసేపునకు ప్రదానం చేయబడినది. వారు ఏకము కాలేదు. ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. వచ్చేది కదా. సరే, ఇప్పుడు మరియమ్మ గర్భములో యేసు ప్రభు పుట్టడానికి మరియమ్మని ఎందుకు వాడుకున్నాడు? ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో వాడుకోవచ్చు కదా, కానీ మరియమ్మని మాత్రం ఎందుకు వాడుకున్నాడు అంటే ఆమె ప్రత్యేకించి ఒక 3 లక్షణాలు చెప్తాను. ఒకటి చదవండి, లూకా సువార్త 1:30 చెప్పండి. లూకా సువార్త 1:30 తీసుకున్నాం. కొత్తగా చదవాలి. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టించకుండా దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, మరియా దేవుని కృపను పొందుకున్నది. దేవుని కృప ఎవరి మీద ఉంది? మరియ మీద ఉంది. కాబట్టి దేవుని వలన, మనుషుల వల్ల కాదు, దేవుని వలన నీవు కృప పొందింది. కృప కృప దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది దేవుని కృప? ఎవరి మీద ఉంటుందంటే నడుము కట్టుకొని ప్రభు కొరకు జీవించుతున్న వారి మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. హల్లెలూయా. యవ్వన కాలంలో నడుము కట్టుకొని యవ్వనేతను విసర్జించి ప్రభు కొరకు జీవిస్తుందే, అందుకని దేవుని కృప ఆమె మీద నిలిచింది. యవ్వనస్తులారా, యవ్వన ఆడపిల్లలారా, యవ్వన పురుషులారా గమనించండి, దేవుడు యవ్వనస్తులను వాడుకోవాలని ఆయన ఉద్దేశం. అక్కడ చెప్పి వృద్ధులు వాడుకోవడానికి కాదు. ఎలిజబెత్ జకరియను వాడుకోలేదా? యోహాను పుట్టడానికి కోసం వాడుకుంటాడు. ఎవరిని వాడుకున్నా, ఎవరిని వాడుకోవాలనుకున్నా దేవుని కృప వారి మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ మరియా భయపడుకో, నీవు దేవుని వల్ల కృప పొందుతుంది. కృప చాలండి. అత్యున్నతమైన స్థానంలో వెళ్ళిపోతావు. కృప చాలు. దేవుడిని వాడుకుంటాడు. దేవుని కృప నడుము కట్టుకుని ప్రభు కూడా జీవించుకున్నటువంటి ఆమె మీద ఉన్నది. ఎంతోమంది ఎవరు కాదు, కానీ మరి ఎందుకంటే దేవుడు కృప ఆమె మీద నిలిచింది కాబట్టి అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు.
దేవుడు వాడుకోలేదు. ఒకటి. రెండో విషయం చూద్దాం. చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం. 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము. అబ్బా, ఎంత మంచి మాట. ఈ మాట పలుకుతున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్. ఆ మాట పలికిందేమో దేవుడితో కాదు, ఈ మాట పలికిందేమో ఎలిజబెత్. వృద్ధాప్యమవుతున్నటువంటి అప్పటికి 6 మాసాలు గర్భమవుతున్నది. పరిశుద్ధాత్మ ఆమె మీద వచ్చినప్పుడు ఆమె ప్రవచించుతున్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినావు. స్త్రీలాగా, యవనస్తులాగా మీరు నిజముగా ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉండాలి. ఎవరి ద్వారా? దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడిన వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఆశీర్వదించవాడే దేవుడు వాడుకుంటాడు. అబ్రహామును ఆశీర్వదించాడా? వాడుకున్నాడు. ఆశీర్వదించి వాడుకునేటువంటి వాడు. దేవుని ఆశీర్వాదము ఎవరి మీద ఉంటుంది అంటే పాపాన్ని విసర్జించుకున్న వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కావాలంటే పాపాన్ని ఆశ్రయించుకో. అప్పుడే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి ఇవ్వు, ఆశీర్వదించబడతావు. ఈ 2 విషయాలను మనం గ్రహించాలి. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పేద గొప్ప ధనిగా అనేక భేదాలు లేవు. కానీ ఎవరైతే పాపాన్ని అసహించుకుని ప్రభుత్వం జీవిస్తారో వారి దేవుడు ఆశీర్వదిస్తాడు. స్త్రీలలో, నీ గ్రామంలో, నీ కాలేజీలో, నువ్వు పనిచేసే స్థలములలో నిజముగా నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉండాలి. పేదరికాలు అనుభవించకూడదు, దరిద్రతను అనుభవించకూడదు, శ్రమ నిందలు అనుభవించకూడదు. దేవుని ఉద్దేశం ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఉండాలి. ఆశీర్వదించబడేటువంటి పాత్ర నిండుగా ఉంటుంది, నిత్యం ఉంటుంది, నిండుగా ఉంటుంది, నిత్యం ఉంటుంది. కాబట్టి నిండుగా నిత్యం ఉండేటువంటి పాత్ర ఆశీర్వదించబడి పాత్ర. 2 విషయాలు. 3వ విషయం చెప్తాను. 3వ విషయం లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం. గమనించండి. 3వదిగా ఆమె చెప్పుకుంటుంది. ఎప్పుడో మరియా చెప్పుకుంది, మరియమ్మ చెప్పుకుంది. ఏం చెప్పుకుంటుందంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను ధన్యురాలను. హల్లెలూయా. ఏంటట? ధన్యురాలు. ధన్యకరమైన జీవితం ఆమె కలిగింది కదండి. యేసు ప్రభువుకు జన్మించిన తల్లిగా ఉండడం అంటే అదొక ధన్యత కాదా? యేసు యొక్క సువార్త చేయడం అంటే అదొక ధన్యత కాదా? దేవుని సేవ చేయడం అంటే అదొక ధన్యత కాదా?
ఆమె ధన్య జీవితంగా మారిపోయినది, గొప్ప ధన్యతను అనుభవించినది, గొప్ప కార్యము చేశాడు. గొప్ప కార్యములు ఆమె జీవితంలో జరిగిపోయాయి. అన్ని తరాల వారు నన్ను ధన్యురాలను, నిజమే ఆమె ధన్యురాలు. అలా చెప్పి ఆమె దేవత కాదు, ధన్యురాలే కానీ దేవత కాదు. కాబట్టి నిశ్చయముగా దేవుడు మరియను ఎన్నుకోవడానికి కారణాలు 3 విషయాలు చూశారు. యోసేపు మరియమ్మ గురించే ఆలోచిస్తారు కానీ యోసేపు గురించి చాలా మంది ఆలోచించారు. మరియమ్మ గుడులు ఉన్నాయి కానీ యోసేపు మాత్రం గుడి లేదు. అంటే ఆయన కూడా దేవుడు ఆరాధించవచ్చు కదా అంటే ఆరాధించవచ్చు. ఆయన ఎన్ని మంచి లక్షణాలు అంటే ఒక 3 చెప్తారు. యోసేపు ఎలాంటి వాడు అంటే ఆ చదువుకున్న వాక్యంలో అతడు నీతిమంతుడు. హల్లెలూయా, ఎట్లా చెప్పాలి? హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు నీతిమంతుడు కాబట్టే నీతిమంతుడు తనము తనకు ఒక మంచి భార్యతో మంచి కన్యకతో ప్రదానం జరిగింది. మనకిలాగా ప్రదానం జరిగినటువంటి నెలకు 2 నెలలకు వివాహం జరిగింది కాదు. ఇంచుమించు 6 మాసాలు ఏమైనా ఉంటుంది వారి ప్రాంతంలో. ప్రదానం జరిగిన తర్వాత 6 మాసాల కాలం పరిమితి, ఎక్కువ కాలం ఇస్తారు. మనలాగా అంటే డబ్బు లేక కాదు, దాని ఉద్దేశం ఉంది. సరే గమనించండి. ఇప్పుడు యోసేపు ఎలాంటి వాడు అంటే అతడు నీతిమంతుడు. నీతిమంతుడిని రాయబడినట్టు లెక్క గమనిస్తున్నాం. నీతిమంతుడిని వాడు ఏం చేస్తాడు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఇక చేసిన పురుషులు కూడా నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతులకు బ్రతికితే యోసేపు ఏమో జరుగుతుందంటే ఆ చక్కని వాక్యం మీద మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఎదుగో ప్రభువు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ గర్భం ధరించారు. చూడండి, ఆలోచించండి. ప్రమాణం చేయబడిన తర్వాత కొద్ది రోజులు కాగానే ఆమె చెవిలో పడే వార్త ఏంటంటే, నువ్వు ప్రమాణం చేసుకున్న అమ్మాయి గర్భంతో ఉంది. అక్రమంగా గర్భం ధరించినటువంటి ఆమె విషయంలో ప్రధానం చేసుకున్న వాడు చేసే పని ఏంటంటే, ఊరి పెద్దల గ్రామ పెద్దలు పిలిపించుకొని వచ్చి తల్లిదండ్రులు కలిసి వచ్చి ఆ గ్రామంలోకి వచ్చి వాడు పిలిపించి విచారించి ఆమె తప్పిదం కనబడితే రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశం ముఖ్యాలు. అక్రమంగా గర్భం ధరిస్తే ఊరుకునేటువంటి దేశం కాదు, ఊరుకునే పట్టణం కాదు. కాబట్టి ఇప్పుడు యోసేపు అంత పని చేయలేదు. ఎంత పని? అంత పని చేయలేదు. ఏం చేస్తున్నాడు అంటే అవమానపరచకుండా. ఇప్పుడు అలా చేస్తే అవమానపరచ
కలిసినట్టు అని ఆలోచిస్తూ మనము ఆమె వదిలి పెట్టేసుకుంటాం, మనం కాస్త దూరమైపోతాం, మనము ఆమె విడిచిపెట్టేస్తాం అన్నటువంటి ఆలోచన యోసేపుకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, యోసేపు ఏ గోత్రం పుట్టినటువంటి వాడు? దావీదు గోత్రములో పుట్టినటువంటి వాడు. హల్లెలూయా. యోసేపును ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే దావీదు కుమారుడిగా పిలువబడాలి. యేసు దావీదు కుమారుడు పిలువబడాలంటే దావీదు కుమారుడికి పుట్టాలి. యోసేపు దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడా నన్ను కనిపించమని ఆ పుట్టివాడిని కేకలేస్తాడు. కాబట్టి మరి ఇప్పుడు యోసేపు నీతిమంతుడు కనుక ఇట్లా ఆలోచిస్తుంటే దేవుడికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడం నీవు సందేహపడవద్దు. నీ భార్యను చేర్చుకోవడం సందేహపడవద్దు అంటే ఇప్పుడు ఆలోచించుకోండి. తన భార్య విషయంలో సందేహం ఎలా వస్తుందా కాబట్టి అయినా మనకెందుకు అది ప్రకటన పెడుతున్నాడు. నీవు నీ భార్య విషయంలో సందేహపడకూడదు. యోసేపు నీవు నీ భర్త విషయంలో సందేహపడకూడదు. సందేహాలు కుటుంబంలో సమస్యలు తీసుకొస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, యోసేపు నీతిమంతులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నీతిమంతులైనటువంటి వాడు చేసే పనులు ఏంటంటే, నీతిమంతులు చేసే పనులు ఏంటంటే గమనించండి. మొదటిగా దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వాడు. గట్టించడం దేవుడికి మహిమ కలుగునగాక. ప్రియ సహోదరుడా, యోసేపు వలె నీవు దేవునికి లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. ఏం చేస్తాడు? దేవునితో ఎప్పుడైతే స్వప్నంలో చెప్పినదో వెంటనే మరియను చేర్చుకున్నాడు. ఆమె చేర్చుకున్నాడు. మరొక సందర్భంలో 2వ అధ్యాయానికి వచ్చేసరికి హేరోదు ఆ శిశువును చంపించినప్పుడు ఆ శిశువును ఎత్తుకొని ఐగుప్తులకు పారిపోవని దేవుడు దూత స్వప్నంలో దర్శనంలో మాట్లాడినప్పుడు అలాగే లోబడిపోయాడు. లోబడిన జీవితం నీతిమంతుల జీవితం. కాబట్టి గమనించండి సహోదరుడా, నువ్వు దేవుడికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. యోసేపు దేవునికి దేవుని వాక్యానికి లోబడి వ్యక్తి వెళ్ళకుండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం చదువుతున్నావా? చదువు వాక్యాన్ని. ఆ వాక్యాన్ని లోబడు. వాక్యం వింటున్నావు కదా, వాక్యాన్ని లోబడు. నీతిమంతులు వాక్యం మనకు లోబడతాడు. ఒకటి. రెండో విషయాన్ని చెప్పారు, త్వరగా చూస్తున్నాం. మత్తయి సువార్త 1:24 యోసేపు నెత్తలు మేలుకొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకోను. అంటే ఇప్పుడు లోబడినట్టు ఏడు మంది ఉన్నాడు, లోబడి పడుకున్నాడు, చేర్చుకున్నాడు. కాబట్టి మనము నిశ్చయంగా దేవుని మాటకు లోబడే మనస్సు అనుకుంటారు. వాక్యం విన్నావా? వాక్యం లోబడు. యోసేపు వాడుకున్నట్టు నిన్ను కూడా వాడుకుంటారు. యోసేపు గీత ముందు ఉండాలని ప్రయత్నం చేయి. ఈ యోసేపు కాదు, యోసేపు కాదు కానీ యాకోబు కుమారుడు యోసేపు కూడా ఈటముతులుగానే బ్రతుకుచేటువంటి వాడు. ఈటముతులుగా
దేవుని మాటకు లోబడేటువంటి వాడిగా, తల్లిదండ్రుల మాటకు లోబడేటువంటి వాడిగా, లోబడే మనసు ఆ యోసేపుని, లోబడే మనసు ఈ యోసేపుని. కొంతమంది భార్యలు భర్తలకు లోబడరు, పిల్లలు తల్లిదండ్రులు లోబడరు. సంఘంలో దేవుడికి లోబడేటప్పుడు మనం దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడడానికి ప్రయత్నం చేయాలి. మూడు చూసుకునే ముగించుకున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను అప్పుడు కుమారునికి యేసును పేరు పెట్టారు. చాలా గమనించండి. ఇప్పుడు 3వ చూస్తూ మాట్లాడేటంటే ఆమె కుమారుని కనేంత వరకు ఆమె ఎరుగలేదంటే పాపము చేయలేదు, ముట్టుకోలేదు. ఆమె తల్లిగా భావించాడు, ఒక సహోదరిగా భావించాడు. తల్లి బిడ్డను మోసుకొని తిరిగాడు, తల్లి బిడ్డను తీసుకొని తిరిగాడు. నీతిమంతుడే వాడు ఏం చేయడు, పాపము చేయడు. ఆధ్యాత్మిక పాపం కదా. భార్యతో ఉంటే పాపం ఎట్లా అవుతుంది, భార్యతో సంసారం చేసి పాపం ఎట్లా అవుతుంది అంటే ఆజ్ఞ ఉంటుంది. ఏంటి ఆజ్ఞ? పరిశుద్ధాత్మ నాకు గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ గర్భం ధరించితే నేను ఆమె ముట్టుకోగలను. కాబట్టి ఆజ్ఞకు అక్కడికి వస్తే అతడు ఆజ్ఞానుసారంగా ఉంటున్నాడు కనుక అతడు నీతిమంతుడుగా బట్టి ఉన్నాడు. ఆజ్ఞ నెరవేర్చబడి ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమించలేదు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నున్నాడో వాటన్నిటిలో మనం చాలా తగ్గిపోతూ ఉంటాం. అయింది 3 విషయాలు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు 3వ క్యారెక్టర్ నేను చెప్తున్న మాట ఏంటంటే తల్లి, తండ్రి, కుమారుడు, భార్య, భర్త, పిల్లలు. కాబట్టి 3వది చూస్తున్న మాట ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి సంఘటనకు వచ్చేసారు. ముగింపులు. ఆమె గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఆ కుమారుడికి యేసు పేరు పెట్టారు. యేసు అనే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. గట్టిగా చెప్పండి, రక్షకుడు. రక్షకుడు పుట్టినదా ఈరోజు. ఆ రక్షకుడు ఎంతో మంది జన్మించారండి భూమి మీద. రక్షకుడిని పేరు పెట్టబడలేదు. రక్షకుడిని పేరు పెట్టబడలేదు. ఎవరికి? ఏమేమో పేర్లు ఉన్నాయి. ఆ బాబా, ఈ బాబా, అది ఇది అని చెప్పి పేర్లు ఉన్నాయి. కానీ రక్షకుడు అనేటువంటి పేరు, యేసు అనే పేరు ఆయనకి మాత్రమే నామకరణం చేయబడింది. హల్లెలూయా. దేవునికి గమనించండి. యేసు ఆయన జన్మించింది ఎందుకంటే రక్షించడానికి రక్షకుడు జన్మించాడు. అర్థమవుతుంది కదా? రక్షకుడు జన్మించినట్టు వాక్యములు గమనిస్తున్నాం. ఇదే మాటను లూకాసు వార్తకి చూస్తే 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేను మీ కొరకు రక్షకుడు పుట్టినాడు.
గమనించండి. ఇప్పుడు గమనిస్తున్న మాట ఏంటంటే ఇక్కడేమో మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు గమనిస్తున్నాము. అక్కడేమో చదువుకున్న వాక్యములు దేవదూతల నుంచి గొర్రెల కాపలకు ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఏ విషయాలంటే నేడు నీ కొరకు రక్షకుడు పుట్టినాడు. నేడు అనగా రేపా? ఈరోజేనండి యేసు పుట్టింది. ఈ రోజంటే ఇదే రోజు అని అర్థం. నేనే రక్షకుడు పుట్టినాడు. చూడండి, రక్షకుడు పుట్టిన వెంటనే ఆ రక్షణ సువార్తను ఎవరు తీసుకెళ్లి చెప్పారు? దేవదూతలు. అంటే గొర్రెల కాపరి దేవదూతలు రక్షణ సువార్తను ప్రకటించారు. రక్షకుడు ఎవరు కావాలి అంటే, ఎవరు కావాలి రక్షకుడు అంటే ప్రజలందరికీ కావాలి రక్షకుడు. కాబట్టి ఆ సమాచారమును గొర్రెల కాపరులకు మాత్రమే తెలియజేసిన వాక్యంలో గమనిస్తున్నాం. గొర్రెల కాపరులు ఎలాంటి వారంటే ఎందుకు లేని వారు, తర్వాత అర్హత లేనటువంటి వారు. అది సమాజ దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో వారు ఎందుకు చేయబడినటువంటి వారు, వారికి దేవుడు అర్హతలు కలిగించాడు. రక్షకుడు పుట్టాడు. నీ కొరకు పుట్టాడా లేదా? నా కొరకు పుట్టాడా లేదా అంటే నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడు. రక్షణ ఎందుకంటే రక్షణ లేకపోతే నిత్య నరకానికి వెళ్తాం. అగ్ని ఆమెతో పొరుగు సాగదు. నిత్య నరకమని వెళ్ళేటువంటి అగ్ని గంధకారమైన కుండంలో పాల్పొందాలి. పెరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకారమైన కుండంలో పాలు పొందుతుంది. రెండవ వారం అందులో నుంచి రక్షించాలని, ఆ పాపం నుంచి రక్షించాలని యేసు పుట్టాడు. పుట్టుకలేకపోతే మరణం లేదు. నేరుగా మరణంలోకి వచ్చేస్తారా? అట్లా మరణం వచ్చుంటే ఇప్పుడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. యేసు ప్రభు అక్రమ సంతానం పుట్టాడని చెప్పి ఆ యూట్యూబ్ లో పెట్టుకున్నారు. మందులు అక్రమ సంతానం అంటే తల్లిదండ్రులు పుడితేనే కదా క్రమమైన సంతానం. తల్లిదండ్రులు పుడితేనే కదా దేవుడు. తల్లిదండ్రులను ఎక్కడ పుడతాడు? దేవుడు పుట్టడు. దేవుడు దేవత, వాళ్ళకు పుట్టిన దేవుడు. దేవుడే లేదు, దేవతే లేదు. వాళ్ళ దేవుడు ఉన్నాడంటే ఆయన ఉన్నవాడు, ఆయన వివాహం చేసుకునేవాడు కాదు. కాబట్టి ఆయన మరి రక్షకుడుగా పుట్టాడు విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతిలో ఆ రక్షణ కార్యం చేయాలి. ఈ రోజు నేను ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా అంతరంగంలోకి రా, నా రక్షణ కార్యం జరిగించు, నా కొరకే పుట్టావు, నన్ను మార్చు ప్రభు, నన్ను మనిషిగా మార్చు, నీతిమంతులు మార్చు, యోగ్యులను మార్చు అని చెప్పి దేవుడికి ప్రార్థించినట్లయితే దేవుడు సహాయం చేస్తారు. చదువుకున్న ముందుకు 30 చెప్పండి. లోకాసువార్త 2వ అధ్యాయము 14 వచ్చిన. లోకాసువార్త 2వ అధ్యాయము 14 వచ్చిన. సర్వోన్నతుల స్థానంలో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం. గమనించండి, మొదటగా ఆయన
ఎందుకు పుట్టాడంటే రక్షించడానికి పుట్టాడు. రెండవది, ఆయన ఎందుకు పుట్టాడు అంటే సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. నేటి దినములో మనుషులు సమాధానం లేదు. కారణం అప్పుడు సమస్యలు బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనుకున్నది జరగకపోవడాన్ని బట్టి, కళ్ళకు చెప్పిన మాకు జరగకపోవడాన్ని బట్టి, కట్టుకున్న భర్త వేధించడాన్ని బట్టి మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆలోచనలు నిద్ర పట్టడం రాస్తుంది. వీటన్నిటి ఆలోచించినప్పుడు నా ప్రియమైన దేవుడు సంగమా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇవ్వడానికి అది పుట్టాడు. హల్లెలూయా. అంటే ప్రభుత్వ అదే విషయాన్ని గమనిస్తే యెషయా 9:6 ఎలయనగా మన శిశువు పుట్టును, కుమారుడు చెప్పడను, అతను భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి. కాబట్టి సమాధానం అనేటువంటి వాడు సమాధాన అధిపతి పుట్టాడు. కాబట్టి దేవదూతలు సమాధానం సమాధానం సమాధానం, ఎవరికి సమాధానం లేదు, ఎవరికి నెమ్మది లేదు, అటువంటి వారికి సమాధానం నెమ్మది ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన పుట్టినది ఎందుకంటే సమాధానం ఇవ్వడానికి పుట్టాడు, సమస్యలు తీర్చడానికి పుట్టాడు. అంటే ఎప్పుడు సమస్యలు తీరుతాయంటే, ఎప్పుడు రక్షణ వస్తుందంటే పాపం ఒప్పుకుంటేనే రక్షణ కలుగుతారు. సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారందరికీ సమాధానమే. దేవునికి కష్టం కలిగించే పనులు చేస్తారని చూసి వారికి సమాధానం ఉండదు. దేవునికి కష్టం కలిగించే పనులు చేస్తుంటారు కొంతమంది, వారికి సమాధానం ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ శుభ సందేశంతో మాట్లాడుతూ మాట ఏంటంటే, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, ప్రభువా నేను ఇష్టడుగా బ్రతుకుతాను, నాకు సమాధానం తెచ్చి, ప్రభువా ఆ పాపాలు ఒప్పుకుంటున్నా, నీ రక్షణ తెచ్చి. నేను ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మూడో విషయాలు చూసుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 1:23 1-23. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు అని పేరునప్పుడు భాషాంతరం దేవుడు తోడు అని అర్థం. మూడవది, ఎందుకని పుట్టాడంటే మూడవదిగా ఆయన తోడుగా ఉండడానికి పుట్టాడు. తోడుగా ఉండడానికే పుట్టాడు. 30 సంవత్సరములు మరియమ్మకు యోసేపుకు హత్తుకుమారుడి తోడుగా ఉన్నాడు. 3 సంవత్సరాల కాలంలో 12 శిష్యులకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన పేరు మనకి పేరంటే ఇమ్మానుయేలు, దేవుడు భాషాంతరం మనకు తోడు అని అర్థం. ఆయన ఎందుకు పుట్టాడంటే ఆయనకు తోడుగా ఉండేవాడికి పుట్టాడు. ఈ సంఘమా దేవుడు పెట్టారా, దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, నీ ఆటంకం తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. దేవుడు తోడుగా ఉంటే నీ ఎదుటిన్నటువంటి ప్రాణాలు కూలిపోతాయి, ఇరుకోతాలు కూలిపోతాయి, ఎర్ర సముద్రము 2గా విభజించబడింది, పాలిపోతాయి.
ఎప్పుడు తెలుసా? ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడి మూడో దిన గుర్తించేది లేచిన తర్వాత ఆయన చెప్పు మాట్లాడితే యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటా. మార్చుకోవాలి చెబుతే సదాకాలం నువ్వు తోడుగా ఉంటా. కాబట్టి నీకు నాకు తోడుగా ఉండడానికి నేను పుట్టాడు. నీ తోడు ఎవరున్నారు? నీ తోడి భర్త ఉండొచ్చు, నీ తోడు నీ భార్య ఉండొచ్చు, నీ తోడు నీ పిల్లలు ఉండొచ్చు. కానీ నీతో నీ భార్యతో నీ పిల్లలతో ఎవరు ఉండాలని తోడుగా మనం ఆరాధించి నజరేయుడైన యేసు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుడు దేవుడిగా తోడుగా దేవుడికి మహిమ కలుగును గాక. రక్షకుడు యేసుకి మహిమ కలుగును గాక. సమాధానం ఇచ్చేట సమాధానకర్తకు మహిమ కలుగును గాక. దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. తోడు ఉంటాడు తెలుసా? ఆయన తోడుంటే నీకు ధైర్యంగా ఉంటారు. అదే దేవుడికి తోడుకుంటారంటే భయపడి జీవించాలి. భయము అన్నది ఉండాలి. ఎవరైతే భయపడి ఉంటారో వాడికే దేవుడు తోడుకుంటాడు. కానీ విచ్చలవిడిగా తిరిగేటువంటి దేవుడు తోడు. నీకు తోడంటే నీకు సంతానం కలుగుతుంది. నీకు తోడంటే నీ పీడకలు కలిగిపోతాయి. నీకు తోడుంటే దేవుడు తోడుంటే చాలా సాధించుకోవడం వినిపించుకుంటారు. యోసేపు దేవుడు తోడు విన్నాడు. ఎందుక తనకు కళ్ళ పుట్టించాడు, కళ్ళ బాబు చెప్పించాడు. యోసేపుకు చెరసాలలో కూడా తోడే ఉన్నాడు. అంటే కష్టాలలో కూడా తోడుగా ఉన్నాడు. నీకు కష్టములు, బాధలు, ఇబ్బందులు, చెరసాలాంటి శ్రమలు మీకు ఉన్నప్పుడు దేవుడిని తోడుకుంటే ఆ చెరసాలన్నిటినీ భక్తులు కొట్టి పౌలుసులు నడిపించినట్టు, పేదలు చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినట్టు ప్రభు తోడున్నాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మా ప్రియమైన దేవుడు సంగమా, దేవుడు నీకు తోడు ఉండాలనే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తోడు వస్తాడు. కాబట్టి ముగ్గురు గురించి మనం ఒకటి ప్రవచనం నెరవేర్చబడడానికి మొదటిగా మరియా, ప్రవచనం నెరవేర్చబడడానికి యోసేపు, ప్రవచనం నెరవేర్చబడడానికి యేసుప్రభు. కాబట్టి ఆ ముగ్గురు గురించి విషయాలు మనం వినాలి. ఈరోజు ప్రత్యేక తీర్మానంతో బయలుదేరతాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas.